Hello students, welcome to Ekamice Academy. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే చంద్రయాన్ 4 దాంతో పాటు శుక్రయాన్. సో ఈ రెండు ఎందుకు డిస్కస్ చేస్తున్నామని చూస్తే కనుక రీసెంట్గా క్యాబినెట్ అనేది 10 డెసిషన్స్ని తీసుకోవడం జరిగింది. సో ఆ 10 డెసిషన్స్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో కవర్ చేస్తున్నాను, దాన్ని కూడా చూడండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా మోస్ట్ ప్రెస్టీజియస్ స్పేస్ మిషన్స్ ఏవైతే అప్కమింగ్ మిషన్స్ ఉన్నాయో వాటిలో రెండు అయిన చంద్రయాన్ 4 అండ్ శుక్రయాన్కి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో చంద్రయాన్ 4 ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాంతోపాటు శుక్రయాన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీంట్లో ఏమేమి పంపించబోతున్నారు, ఏం అచీవ్ చేయాలని ఇండియా తరపున ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ అనేది వర్కౌట్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వైఎన్ న్యూస్ కీ క్యాబినెట్ డెసిషన్స్ ఏంటి, ఇక్కడ ఓన్లీ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన డెసిషన్స్ అనేవి మనం చూస్తాం. ఇంకొక వీడియోలో ఓవరాల్ 10 క్యాబినెట్ డెసిషన్స్ అనేవి చూస్తాం, రైట్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మిషన్ ఏంటి, ఇక్కడ మనకి మిషన్ అంటే ఏంటి, ఇక్కడ చంద్రయాన్ 4 యొక్క మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎటువంటి లాంచ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్ లేకపోతే రెండు యూజ్ చేస్తున్నారా, దాంతోపాటు మిషన్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ దెన్ శుక్రయాన్ గురించి చూద్దాం, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, శుక్రయాన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఈ మిషన్లో మనం ఫేస్ చేయాల్సినవి, దాంతోపాటు వేరే కంట్రీస్ ఇప్పటి వరకు వీనస్, శుక్రయాన్ అంటే మనం టార్గెట్ చేస్తున్న ప్లానెట్ ఏంటి వీనస్, మరి వీనస్కి పంపించిన మిషన్స్ ఏంటి, లేకపోతే పంపబోయే మిషన్స్ ఏంటి అనేది కూడా వీడియో ఎండింగ్లో అనేది నేను చెప్తాను. సో అక్కడి వరకు చూడండి. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎన్టీ ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీ. సో మీకు తెలిసిందే ఏ ఎగ్జామ్ అయినా కూడా స్పేస్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. దెన్ టీజీపీఎస్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా 23rd సెప్టెంబర్ నుంచి ఏకమైఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 7 months. ఈ పర్టికులర్ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2 years ఉంటుంది. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ పర్టికులర్ కోర్స్లో మీకు ఎంటైర్ కోర్స్లో మీకు మెంటోర్షిప్ అనేది ఉంటుంది. సో డైలీ టెస్ట్, రివిజన్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో దాంట్లో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు మెంటోర్షిప్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, సో దట్ మీ పెర్ఫార్మెన్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలానే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కోర్స్లో ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. మరి ఈ పర్టికులర్ కోర్స్లో ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, రైట్. సో దెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి, ఆల్రెడీ క్యాబినెట్ అనేది స్పేస్ టెక్నాలజీకి సంబంధించి 4 మెయిన్ డెసిషన్స్ని తీసుకుంది. ఆ 4 మెయిన్ డెసిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 4కి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు మనకు తెలిసిందే, మనం ఎప్పుడైనా ఇండియాలో ఏమంటాం, జాబిల్లి రావే అని అంటాం. కానీ ఇండియన్ కాంటెక్స్లో ఏమవుతుంది, ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రయాన్ 1, 2, 3ని అంటే ఆల్మోస్ట్ చంద్రయాన్ 2 ఒక్క పక్కన పెడితే కనుక మిగతా 2 మిషన్స్ కూడా విజయవంతమైనాయి. సో వాళ్ళే సక్సెస్ఫుల్గా మూన్ వరకు వెళ్ళారు. మూన్ మీద ల్యాండ్ అవ్వడం కూడా మనం డెమాన్స్ట్రేట్ చేసాం. అందులోనూ ఫస్ట్ టైం సదర్న్ పోల్ ఆఫ్ ద మూన్ మీద ఇండియా ఒక్కటే ఇప్పటి వరకు ల్యాండ్ అయిన కంట్రీగా కూడా రికార్డు ఉంది, రైట్. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం చంద్రయాన్ 4 గురించి కూడా ఇప్పటి నుంచే ప్రయోగాలు స్టార్ట్ చేశామని చెప్పి ఇస్రో చెప్తోంది. మరి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ చంద్రయాన్ 4 ఏంటి అనేది చూద్దాం. సో దీన్ని ఎప్పటి వరకు లాంచ్ చేయాలనుకుంటున్నారు, 2027. సో దానికి సంబంధించిన ఫండింగ్ ఎంత, 2100 crores అనేది ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సో ఈ ఫండింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రోకి వెళ్తుంది. సో వాళ్ళు 36 monthsలో దీనికి సంబంధించిన టెస్ట్ ట్రయల్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది 2027. మరి చంద్రయాన్ 4 ఆబ్జెక్టివ్స్ ఏంటనేది కొంచెం డిఫరెన్స్లో మనం తెలుసుకుందాం. దెన్ శుక్రయాన్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం మంగళయాన్ అంటే ఇస్రో తరపున మనం ఎర్త్కి సంబంధించిన స్పేస్ మిషన్స్, డీప్ స్పేస్ మిషన్స్ అంటే లైక్ ఆదిత్య L1 కానీ చంద్రయాన్ కానీ కాకుండా చూస్తే ఓన్లీ మంగళయాన్ అంటే మార్స్ని మాత్రమే మనం ఇప్పటి వరకు రీచ్ అవ్వగలిగాం, రైట్. ఆర్బిటర్ అనేది యూజ్ చేసాం. అలానే ఇప్పుడు మార్స్కి ఎలా ఆర్బిటర్ మిషన్ అనేది సెండ్ చేసామో సేమ్ అలానే మనకి వీనస్, రైట్, సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ కదా, వీనస్ని టార్గెట్ చేయడానికి మనం శుక్రయాన్ అనేది లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో దానికి సంబంధించిన మిషన్కి కూడా నిన్న క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. ఈ పర్టికులర్ మిషన్లో మనం ఏం చేస్తాం అనేది త్వరగా తెలుసుకుందాం. సో ఇక్కడ 1236 crores అనేది నిన్న క్యాబినెట్ ఫండింగ్గా ఉంది. దెన్
దాంతోపాటు ముఖ్యంగా ఏంటి ఇక్కడ గగన్యాన్ మిషన్ అనేది కూడా మీకు తెలిసిందే ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ స్పేస్ మిషన్. ఎందుకంటే ఫస్ట్ టైం భారతదేశం తరపున కొంతమందిని ముగ్గురిని మ్యాన్డ్ మిషన్ అంటే ఏం చేస్తున్నాం మనం వాళ్ళని మ్యాన్స్ని అంటే హ్యూమన్స్ని ఫస్ట్ టైం స్పేస్లోకి పంపించబోతున్నాం. సో దానివల్ల ఇది ప్రతిష్టాత్మకంగా కూడా మారుతుంది. ఈ పర్టికులర్ మిషన్కి ఏంటి ఇంకొక అన్క్రూడ్ మిషన్ చేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అన్క్రూడ్ మిషన్ అంటే ఏంటి ఈ ముగ్గురు లేకుండా ఒక మిషన్ని కండక్ట్ చేస్తాం టెస్ట్ అండ్ ట్రయల్ మెథడ్లో. సో దట్ ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల క్రూ సేఫ్టీ అనేది ఎన్షోర్ చేయవచ్చు. దాంతోపాటు మనం ఏం చేస్తాం ఇండియన్ స్పేస్ స్టేషన్ అనేది ఓన్గా బిల్డప్ చేసుకోవడానికి కూడా క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. దానికి నేమ్ ఏం చెప్పారు ప్రైమ్ మినిస్టర్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది అంటే మన ఓన్ స్పేస్ స్టేషన్. మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది రైట్. సో దీన్ని మనం 1998లో డెవలప్ చేసుకున్నాం. 6 కంట్రీస్ కలిసి చేసాయి యుఎస్ రష్యా కెనడా అదర్ కంట్రీస్. సో రీసెంట్గా చూస్తే మనం లాస్ట్ ఇయర్ రష్యా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మేము విత్డ్రా చేసుకుంటాము అని చెప్పడం, ఇప్పుడు చైనా కూడా ఓన్ స్పేస్ స్టేషన్ని తయారు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్న అప్డేట్స్. సో మీకు చైనా స్పేస్ స్టేషన్ నేమ్ ఏంటనేది తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇండియా కూడా 2035 వరకు మేము ఓన్ స్పేస్ స్టేషన్ తయారు చేసుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇస్రోకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్గా 11,170 crores ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే కనుక నిన్న స్పేస్ టెక్నాలజీకి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్కి. ఇప్పటి వరకు మనకి ఎన్ని లాంచ్ వెహికల్స్ ఉన్నాయి ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఉంది, తర్వాత ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంది, దాని తర్వాత PSLV 1990sలో డెవలప్ చేసుకున్నాం, దాని తర్వాత GSLV. ఇప్పుడు రీయూజబుల్ లాంచ్ వెహికల్ కానీ లేదంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఇవి కూడా యూజ్ చేస్తున్నాం. బట్ రెవల్యూషనరీగా చెప్పాలి అని అంటే నెక్స్ట్ జనరేషన్ డీప్ స్పేస్ మిషన్స్కి కానీ కమ్యూనికేషన్ శాటిలైట్స్కి వీటన్నిటికీ కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే దాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా నిన్న క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా తెలుసుకుందాం రైట్. సో దెన్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే కనుక క్యాబినెట్ ఆమోదం తెలిపిన చంద్రయాన్ 4 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ చంద్రయాన్ 1 మిషన్లో ఎప్పుడు లాంచ్ చేసాం మనం 2008లో లాంచ్ చేసాం యూజింగ్ PSLV C11. ఇది లాంచ్ వెహికల్ అనమాట. మరి దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అసలు లూనార్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు లూనార్ సర్ఫేస్ మీద వాటర్ అనేది ఉందా లేదా, లేకపోతే దాని టెంపరేచర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎటువంటి జియోలాజికల్ కంపోజిషన్ని కలిగి ఉంది అంటే లూనార్ సర్ఫేస్ మీద ఉండే రాక్స్ కానీ మడ్స్ కానీ రైట్. సో మట్టి కానీ ఇవన్నిట్లో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి రైట్, ఎన్ని టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనం లాంచ్ చేసిన మిషన్ చంద్రయాన్ 1 in 2008. మరి దీని మెయిన్ అచీవ్మెంట్ ఏంటి ఫస్ట్ టైం వాటర్ ప్రెసెన్స్ అనేది ఉంది మూన్ సర్ఫేస్ మీద అని కన్ఫర్మ్ చేసిన మిషన్ చంద్రయాన్ 1 రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ దీన్ని ఇంకా ఫర్దర్గా తెలుసుకోవడం కోసం మనం చంద్రయాన్ 2ని లాంచ్ చేసాం రైట్. చంద్రయాన్ 2 అనేది ఎప్పుడు లాంచ్ చేసాం 2019లో మనం లాంచ్ చేసిన దాంట్లో ఏమేమి సెండ్ చేసాం మనం ఒక ఆర్బిటర్ సెండ్ చేసాం. ఆర్బిటర్ అంటే ఇది మూన్ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తూ అక్కడ క్లోజ్ బై నుంచి మూన్ మీద ఏముంది, మూన్ మీద ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాని బ్యాక్ ఇస్రోకి పంపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం ఒక ల్యాండర్, మరి ఈ ల్యాండర్ నేమ్ ఏంటి విక్రమ్, ఈ ల్యాండర్ని సెండ్ చేయాలనుకున్నాం. దాంతోపాటు ఒక రోవర్ అంటే ఏంటంటే జనరల్గా ల్యాండర్ లోపల ఉండే ఒక రోబోటిక్ ఎక్విప్మెంట్ లాంటిది. అది జనరల్గా ల్యాండ్ అయిన తర్వాత రోవర్ బయటకు వచ్చి అక్కడ ఇన్సిటు ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఇన్సిటు అంటే ఏంటి ఆన్ ద ల్యాండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. మరి దీని నేమ్ ఏంటి ప్రజ్ఞాన్. సో ప్రజ్ఞాన్ అంటే విస్టమ్. సో మనం మూన్ మీద ఏముంది అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని అంటే ఈ రోవర్ నుంచి వచ్చే అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ అని నేమ్ పెట్టడం జరిగింది రైట్. సో మరి ఈ మిషన్కి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఫస్ట్ టైం మనం ట్రై చేసాం, కానీ ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వకుండా క్రాష్ ల్యాండింగ్ అనేది అవ్వడం జరిగింది. సో దాంట్లో ఏమైంది ఈ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి డిస్ట్రాయ్ అయ్యడం జరిగింది. సో ఈ రెండు డిస్ట్రాయ్ అయ్యి ఆర్బిటర్ అనేది మాత్రం ఫంక్షనల్గానే ఉంది. దెన్ చంద్రయాన్ 3. సో దీని నుంచి మనం చంద్రయాన్ 3 నుంచి చంద్రయాన్ 2లో వచ్చిన ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేయడానికి చంద్రయాన్ 3 అనే దాన్ని లాంచ్ చేసాం. మరి చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేసాం లాస్ట్ ఇయర్ జూలై 2023 జూలైలో, కానీ ఇది 23 ఆగస్ట్లో లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది August 23rd. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆర్బిటర్ అనేది ఆల్రెడీ చంద్రయాన్ 2దే ఉంది కాబట్టి సెపరేట్గా
ఆర్బిటర్ని పంపించలేదు. మళ్ళీ ల్యాండర్ అండ్ రోవర్ అనేది ఆల్రెడీ క్రాష్ ల్యాండ్ అయ్యాయి కాబట్టి వీటిని పంపించాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ మనం సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మరి ఎక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి. సదర్న్ పోల్ ఆఫ్ ద మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అవుతుందా లేదా అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్తో పాటు ఈ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి ఇన్సిటూ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్సిటూ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి మనం చేస్ట్ అనే దాన్ని పంపించాం. సో ఇది ఒక పేలోడ్ అనమాట. సో ఇదేంటంటే సర్ఫేస్ టెంపరేచర్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయడానికి లూనార్ సర్ఫేస్ మీద పంపించిన మెయిన్ ఎక్విప్మెంట్ అనమాట. దీని నుంచి మనకి ఏం తెలిసింది అని అంటే సల్ఫర్ ప్రెసెన్స్ అనేది ఎవరు పసిగట్టారు, రోవర్ ప్రెగ్నాన్ ఏదైతే ఉందో అది లూనార్ సర్ఫేస్ మీద నడుస్తూ కొన్ని అబ్జర్వేషన్స్ని చేసినప్పుడు సల్ఫర్ ప్రెసెన్స్ అనేది ఉంది అనేది చెప్పడం. దాని తర్వాత మనకి వాల్కనిక్ క్వేక్స్ అనేవి, అంటే మనకి భూమి మీద ఎలా వాల్కనిక్ క్వేక్స్ ఎర్త్క్వేక్స్ అవుతున్నాయో అలానే మనకి మూన్ మీద కూడా ఇలా లూనార్ క్వేక్స్ అనేవి అవుతున్నాయి అని చెప్పడం. దాంతోపాటు మనకి ప్లాస్మా అనేది కూడా ఇక్కడ ఉంది అనేది కూడా క్లియర్గా ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలిసిందనమాట. అంటే చంద్రయాన్ 2 కొంచెంలో మనకి మిస్ అయినప్పటికీ కూడా చంద్రయాన్ 3 అనేది లార్జ్లీ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ మనం సపరేట్గా ఆర్బిటర్ని పంపించలేదు, అది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. దాంతోపాటు మనకి ఇక్కడ GSLV MK3 దాన్ని పంపించడం జరిగింది, రైట్. మరి ఇప్పుడు చంద్రయాన్ 4 ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ చంద్రయాన్ 4ని మనం 2027కి ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో మరి దీంట్లో ఏంటి, మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చేయటంతో పాటు ఇక్కడ 2 మెయిన్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనం రీఎంట్రీ మాడ్యూల్ అనే దాన్ని పంపిస్తున్నాం. మరి ఈ రీఎంట్రీ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనకి ఈ ల్యాండర్ రోవర్ నుంచి ఏదైతే రోబోటిక్ ఎక్స్పెరిమెంట్ చేస్తాము దాని నుంచి ఒక అసెండింగ్ మాడ్యూల్ డిసెండింగ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో అదేం చేస్తుంది అని అంటే లూనార్ సర్ఫేస్ మీద ఉన్న రాక్స్ని కానీ మట్టిని కానీ సేకరించి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ మాడ్యూల్లోకి పంపించి ట్రాన్స్ఫర్ మాడ్యూల్ మళ్ళీ రీఎంట్రీ మాడ్యూల్కి పంపించి అప్పుడు అది ఎర్త్కి వస్తుంది. అంటే మనం భూమిపై నుండి కూడా లూనార్ సర్ఫేస్ మీద ఏముంది, ఎటువంటి రాక్స్ ఉన్నాయి, ఎటువంటి శాండ్ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం చంద్రయాన్ 4 కల్పిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి మెయిన్గా శాంపుల్ కలెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. దాంతోపాటు ఏంటి, మనం ఒక ఇండియన్ని కూడా పంపించడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇండియన్ లైక్ మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా. సో ఫస్ట్ టైం US నుంచి 1967లో అపోలో 11 మిషన్లో భాగంగా ఆయన ఫస్ట్ టైం మూన్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది కదా. అలానే ఇండియా తరపు నుంచి కూడా ఒక మనిషిని పంపించి మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యే విధంగా కూడా మనం చంద్రయాన్ 4లో ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చంద్రయాన్ 4 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో అంటే మనం ల్యాండ్ అవ్వటం, సాఫ్ట్ ల్యాండింగ్, దాంతోపాటు మళ్ళీ అక్కడ మనం శాంపుల్ కలెక్షన్ చేయాలి, దాంతోపాటు లిఫ్ట్ ఆఫ్ అనేది అవ్వాలి, ట్రాన్స్ఫరింగ్ అనేది జరగాలి. సో వీటన్నిటికీ కూడా కొన్ని కీ కాంపనెంట్స్ అనేవి అవసరం. మరి ఆ కీ కాంపనెంట్స్ ఏంటి అని చూస్తే కనుక ఇవన్నీ ఓకే, ఇక్కడ ఒకసారి చూస్తే మీరు ఇవన్నీ కీ కాంపనెంట్స్ అనమాట. సో ఇవేంటి అనే దాని ముందు మనం అసలు లాంచ్ వెహికల్స్ ఏంటి చంద్రయాన్ 4లో యూజ్ చేసేవి అని అంటే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని మనం దేనికోసం వాడుతున్నాం, రీఎంట్రీ మాడ్యూల్ అనేది ఒకటి, తర్వాత ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఒకటి. మరి ఇవన్నీ ఏంటి అనేది మీకు కొంచెం సేపట్లో అర్థమవుతుంది. అప్పటి వరకు ఇది అర్థం చేసుకోండి. ఇది ఎక్కడ పెడుతుంది ఈ PSLV అనేది, GTO ఆర్బిట్, అంటే జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. GTOస్ ఎప్పుడైనా కూడా మెయిన్ ఆర్బిట్లోకి కాకుండా ఇనీషియల్గా ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి వాడే ఆర్బిట్ని GTO అని అంటాం, రైట్. సో మనకి లూనార్ సర్ఫేస్లో పెట్టాలంటే కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇనీషియల్గా మన చుట్టూ మనం ఆయిల్ కానీ ఫ్యూయల్ వాటిని సేవ్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న నియర్ బై ఆర్బిట్లో పెడతాం. దాని తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఆర్బిట్లోకి పెడతాం అన్నమాట. సో దాన్ని GTO ఆర్బిట్ అని అంటాం, రైట్. దెన్ మరి LVM-3 అనేది ఏంటి, లాంచ్ వెహికల్ మార్క్ 3. సో దీంట్లో ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ల్యాండర్ మాడ్యూల్, అసెండింగ్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ అనే వాటిని దీంట్లో భాగంగా సెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈసారి చంద్రయాన్ 4లో మనం 2 వాహక నౌకలు వాడటం జరుగుతుంది, అంటే లాంచ్ వెహికల్స్. దెన్ మరి అసలు మిషన్ చంద్రయాన్ 4లో మనం ఏం సెండ్ చేస్తున్నామని చూస్తే కనుక ప్రొపల్షన్ సిస్టమ్. మరి ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ల్యాండర్ని, అసెండింగ్ మాడ్యూల్, డిసెండింగ్ మాడ్యూల్ వీటన్నిటిని లిఫ్ట్ ఆఫ్ చేయడానికి, స్పేస్లోకి పంపించడానికి, ఎస్పెషల్లీ లూనార్ సర్ఫేస్లోకి పంపించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మరి డిసెండర్ అంటే ఏంటి, డిసెండర్ అంటే ఇది ల్యాండింగ్ మాడ్యూల్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఈ ల్యాండింగ్ మాడ్యూల్ ఏంటి, ఇది మనకి
ల్యాండర్ నుంచి సెపరేట్ అయ్యి లూనార్ సర్ఫేస్ మీద దిగి అక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇది డిసెండింగ్ మాడ్యూల్ అనేది ఈ ల్యాండర్ అనేది ల్యాండ్ అయిన తర్వాత మనకి కొన్ని శాంపుల్ కలెక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఈ శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఎసెండర్ అనేది వస్తుంది. ఈ ఎసెండింగ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ శాంపుల్స్ ఏవైతే కలెక్ట్ చేసుకున్నామో దాన్ని పైకి లిఫ్ట్ ఆఫ్ చేసి ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి అప్పగిస్తుంది. మరి ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏం చేస్తుంది, అక్కడి నుంచి దాన్ని కలెక్ట్ చేసుకుని అంటే లూనార్ సర్ఫేస్ మీద తిరిగిందంత తీసుకుని ఆర్బిటర్ నుంచి ఈ రీఎంట్రీ మాడ్యూల్కి ఇస్తుంది అన్నమాట. మరి ఈ రీఎంట్రీ మాడ్యూల్ మనకు అక్కడి నుంచి దాన్ని సేకరించి ఎర్త్కి తీసుకొస్తుంది. మరి ఈ రీఎంట్రీ మాడ్యూల్లో మెయిన్ సంక్లిష్టమైన విషయం ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా కూడా మనం ఒకసారి రీఎంటర్ అవుతున్నాం అట్మాస్ఫియర్లోకి అని అంటే హ్యూజ్ టెంపరేచర్ వల్ల అవి విత్స్టాండ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో వాటన్నిటికీ అనుగుణంగా దీన్ని తయారు చేయడం కూడా ఒక విశేషం అనమాట. దెన్ ఇక్కడ మనం శుక్రయాన్-1 ఆర్ వీనస్ ఆర్బిటర్ మిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది కూడా సెకండ్ మెయిన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మంగళయాన్లో భాగంగా మార్స్ని తప్పించి మనం ఏ ప్లానెట్కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్స్ చేయలేదు. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం శుక్రయాన్-1 ఆర్ వీనస్ ఆర్బిటర్ మిషన్కి కూడా కేంద్రం క్యాబినెట్ అనేది ఆమోదం ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ శుక్రయాన్-1 అనే దాన్ని ఏ పర్టికులర్ లాంచ్ వెహికల్తో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, GSLV MK2 Mark 2 రాకెట్తో. దాంతోపాటు ఇక్కడ ఆర్బిటర్ మాత్రమే సెండ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మిషన్ ఎప్పుడైనా కూడా లైక్ చంద్రయాన్-1 ఆర్బిటర్ మాత్రమే, ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి ఉండవు, రైట్. సో ఇక్కడ ఆర్బిటర్ మాత్రమే. మరి ఇది ఆల్మోస్ట్గా 2500 kg పేలోడ్ని కలిగి ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూస్తే కనుక మనం వీనస్ సర్ఫేస్ అనేది, ఎందుకంటే వీనస్ అనే దాన్ని మనం ఏమనుకుంటాం, ఎర్త్స్ ట్విన్ అంటాం. అంటే ఎర్త్కి వీనస్కి చాలా సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో చూస్తే వీనస్ సర్ఫేస్ అనేది దేన్ని కలిగి ఉంది, అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ కనిపెట్టడం అనేది శుక్రయాన్-1 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ విషయానికి వస్తే ఏంటి, వీనస్ సర్ఫేస్ అనే దాన్ని స్టడీ చేయడం, వీనస్ సర్ఫేస్ని స్టడీ చేయడం, తర్వాత వీనస్ జియోలాజికల్ కంపోజిషన్ అంటే వీనస్ మీద ఎటువంటి రాక్స్ ఉన్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కనుక్కోవడం. దాంతోపాటు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి వీనస్ మీద, సో వాటికి రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయడం అనేది శుక్రయాన్-1 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. మరి సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే శుక్రయాన్-1 యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం వీనస్ గురించి స్టడీ చేయడానికి ఇది ఫస్ట్ మిషన్ అనమాట. వీనస్ స్టడీకి సంబంధించిన ఫస్ట్ మిషన్, రైట్. సో దాంతోపాటు మనం ఫ్యూచర్లో వీనస్ గురించి ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇది ఒక మంచి మిషన్గా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ మిషన్ ఏదైతే ఫస్ట్ వీనస్ ఆర్బిటర్ మిషన్ ఆర్ శుక్రయాన్-1 నుంచి మనం నేర్చుకునే వాటిని బేస్ చేసుకుని ఫ్యూచర్ వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే దాని యొక్క సిగ్నిఫికెన్స్. దాంతోపాటు ఇండియా సక్సెస్ఫుల్ అయితే కనుక ఫస్ట్ కంట్రీ అవుతుంది. మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ విషయంలో కనుక చూస్తే ఇది శుక్రయాన్ అనేది ఫస్ట్ మిషన్ టు వీనస్ అనేది కూడా అవుతుంది. సో మరి ఛాలెంజెస్ ఏంటి ఇక్కడ అని చూస్తే కనుక మనకి వెరీ హై టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనకి సన్ నుంచి సెకండ్ ప్లానెట్ కాబట్టి, సన్ నుంచి మెర్క్యూరీ వీనస్, తర్వాత ఎర్త్ మార్స్ కాబట్టి సో మనకి ఇక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీనస్ సర్ఫేస్ మీద. అదొక మెయిన్ ఛాలెంజ్. దాంతోపాటు ఆల్మోస్ట్గా మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది, క్రషింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన ఎర్త్ మీద ఉండేదానికంటే 90 times ఎక్కువ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ ఆర్బిటర్స్ కానీ మనం పంపించే ఎక్విప్మెంట్స్ కానీ సస్టైన్ అవుతాయా లేదని చెప్పడం కష్టం. దాంతోపాటు మనకి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ అనేవి ఉన్నాయనుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి. దాంతోపాటు హీట్ సిస్టమ్ అనేది, మరి ఇక్కడ మనం పంపించే ఎక్విప్మెంట్ అంతా కూడా సోలార్ ప్యానెల్స్తో ఉంటుంది కాబట్టి మరి అది ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. సో దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇండియా ఇప్పుడు ఫస్ట్ టైం వీనస్ని కవర్ చేయబోతోంది శుక్రయాన్లో భాగంగా. కానీ వేరే కంట్రీస్ ఆల్రెడీ ఈ ప్రయత్నాలు ఎప్పటి నుంచో మొదలుపెట్టాయి. సో గ్లోబల్ కంట్రీస్ వీనస్కి సంబంధించి ఇప్పటివరకు కండక్ట్ చేసిన మిషన్స్ ఏంటి, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్న మిషన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక
వెనెరా సిరీస్. ఇది 1961-84 మధ్యలో సోవియట్ యూనియన్ కండక్ట్ చేసిన ఫస్ట్ మిషన్. అంటే మొత్తం వీనస్ కి సంబంధించి ఫస్ట్ మిషన్ ఏంటి అంటే వెనెరా సిరీస్. ఇది సోవియట్ యూనియన్ కండక్ట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు సోవియట్ యూనియన్ చేస్తే అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎవరు చేస్తారు, యుఎస్ఏ చేస్తుంది. సో పయోనీర్ వీనస్ అనేది 1978లో. దాని తర్వాత మగలెన్ అనేది 1989లో నాసా కండక్ట్ చేసింది. తర్వాత అక్సుకి అనేది మనకి జపాన్ 2010లో కండక్ట్ చేసింది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్గా 3 కంట్రీస్ అనేవి వీనస్కి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని చేయడం జరిగింది. మరి ఫ్యూచర్ మిషన్స్ ఏంటి అని అంటే వెరిటస్ అనేది నాసా 2026లో కండక్ట్ చేసింది. దాని తర్వాత డావిన్సీ అనేది నాసా 2026కి ప్లాన్ చేసింది. దాంతోపాటు ఎన్విషన్ అనేది ఇదేంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2030లో టార్గెట్ చేయబోతుంది అనమాట వీనస్కి ఒక సెపరేట్ మిషన్ అనేది. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ మిషన్స్, దాంతోపాటు ఆల్రెడీ కంప్లీటెడ్ మిషన్స్. మరి ఇప్పుడు నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. రైట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 356 ఆర్ కరెక్ట్? సో ఆర్టికల్ 356 డీల్స్ విత్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ స్టేట్. ఇది కరెక్టే కదా. సో సెకండ్, ప్రొక్లమేషన్ అండర్ ఆర్టికల్ 356 కెన్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ ఎ మాక్సిమం ఆఫ్ 1 year. సో జనరల్గా 3 years టైం పీరియడ్ ఉంటుంది, కానీ 1 yearకి మించి ఎక్స్టెండ్ చేయాలి అని అంటే కనుక కొన్ని కండిషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేమని చెప్పడం కానీ, ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటే కానీ 1 year కంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేము. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మాక్సిమం ఆఫ్ 3 years కానీ ఆన్ ద స్ట్రెచ్ 1 year కంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేము. సో ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనేది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ వీటిల్లో కూడా సుప్రీంకోర్టు క్లియర్గా జ్యుడిషియల్ రివ్యూకి అతీతం కాదు ప్రెసిడెంట్ రూల్ అనేది. ఏ గ్రౌండ్స్ మీద ప్రెసిడెంట్ రూల్ విధించారు అనేది జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఆన్సర్ ఏంటి ఇప్పుడు 1, 2, 3. మరి ఈ రోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. So consider the following statements about Chandrayaan-3 mission. Chandrayaan-3 was India's first attempt to land on the moon. So mission consists of orbiter, lander and rover. Chandrayaan-3 successfully landed near the southern pole of the moon. So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మెయిన్స్ క్వశ్చన్, ఇండియాస్ చంద్రయాన్ మిషన్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్లోబల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్. సో చంద్రయాన్-3 అనేది ఎలా హెల్ప్ చేసింది, దాంతోపాటు డిస్కస్ ద పొటెన్షియల్ ఆబ్జెక్టివ్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ దట్ చంద్రయాన్-4 కుడ్ ఎయిమ్ టు అచీవ్. ఎందుకంటే ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది రాస్తూనే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ ల్యాండింగ్ కాకుండా అక్కడ ఉన్న శాంపుల్స్ని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ రీఎంట్రీ చేయాలి అని అంటే కనుక ఇట్ ఈస్ అ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మరి ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూల్, అసెండింగ్ మాడ్యూల్, డిసెండింగ్ మాడ్యూల్ ఇవన్నిటిని కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్గా మీరు చెప్పొచ్చు. దాంతోపాటు హౌ డస్ ఇట్ అలైన్ విత్ ఇండియాస్ బ్రాడర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గోల్స్. సో ఇది ఇండియన్ ఎక్స్ప్లోరేషన్ గోల్స్ని ఎట్లా ఎన్హాన్స్ చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, రీసెంట్గా క్యాబినెట్ తీసుకున్న మెయిన్ డెసిషన్ స్పేస్ సెక్టర్కి సంబంధించి చంద్రయాన్-4 ఒకటి, తర్వాత శుక్రయాన్కి ఆమోదం ఇచ్చిన కాంటెక్స్లో చంద్రయాన్-4 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. దాంతోపాటు శుక్రయాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అదర్ కంట్రీస్ యొక్క వీనస్ మిషన్స్ ఏంటి అనేది చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.